తిరిగి బ్రతికిన వ్యక్తుల పేర్లు. మొట్టమొదటిగా చనిపోయి తిరిగి బ్రతికిన వ్యక్తి సారేపాతు విధవరాలి కుమారుడు. మొదటి రాజులు 17వ అధ్యాయం 15-24 వరకు. రెండో వ్యక్తి సునేమి రాలి యొక్క కుమారుడు. దీనికి ఆధారం రెండో రాజులు 4వ అధ్యాయం 18-37 వరకు. మూడో వ్యక్తి ఇశ్రాయేలులో ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎలీషా సమాధిలో ఎముకలు తగిలి ఆయన బ్రతికాడు. దీనికి ఆధారం రెండో రాజులు 13వ అధ్యాయం 20-21 వరకు. నాలుగో వ్యక్తి నాయాను అనే ఊరిలో ఉండేటి విధవరాలి కుమారుడు. ఈ వ్యక్తిని యేసు ప్రభువు చిన్నవాడ అనగా లేచినట్లు మనం చూస్తాం. దీనికి ఆధారం లూకా సువార్త 7వ అధ్యాయం 11-15 వరకు. ఐదో వ్యక్తి యాయిరు అనే సమాజ మందిర అధికారి కుమార్తె. దీనికి ఆధారం లూకా సువార్త 8వ అధ్యాయం 41-56 వరకు. ఆరో వ్యక్తి మార్తా మరియల సహోదరుడైన లాజర్. దీనికి ఆధారం యోహాను సువార్త 11వ అధ్యాయం 41-44 వరకు. చనిపోయి తిరిగి బ్రతికిన ఏడో వ్యక్తి ఎవరంటే ఆయన స్వయానే యేసు ప్రభువారు. ఆయన సజీవుడై నిత్యము అందరికీ దేవుడై ఉన్నాడు. దీనికి ఆధారం మత్తయి సువార్త 28వ అధ్యాయం 1-10 వరకు. ఎనిమిదో వ్యక్తి అనేకమైన పరిశుద్ధులు అనాథలు లేచినట్లు మనం చూస్తాం. దీనికి ఆధారం మత్తయి సువార్త 27వ అధ్యాయం 50-53 వరకు. తొమ్మిదో వ్యక్తి యుప్పే అనే ఊరిలో ఉన్న తబిత అనే ఒక స్త్రీ అనారోగ్యంతో చనిపోయినప్పుడు అపొస్తలులైన పేతురు ప్రార్థించగా బ్రతికినట్టు మనం చూస్తాం. దీనికి ఆధారం అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 36-41 వరకు. చనిపోయి తిరిగి బ్రతికిన 10వ వ్యక్తి ఎవరంటే ఐతుకు అనే ఒక యవనస్తుడు. కిటికీ దగ్గర ప్రసంగిస్తుండగా కింద పడి చనిపోయినప్పుడు అపొస్తలులైన పౌలు గారు ప్రార్థించగా బ్రతికినట్టు మనం చూస్తాం. దీనికి ఆధారం అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 7-10 వరకు. గట్టిగా చెప్పట్లు.